ఎందుకున్నాం? ఇవాళ పూర్ణ సేవలు గారు కానీ మేము కానీ రేపు మమ్మల్ని ఓటేమని ఎందుకు అడుగుతున్నాం? మాకు ఓటేసి గెలిపిస్తే ముక్కు పిండి 4,000 రూపాయలు పెన్షన్ చేసిన మాది. మాకు ఓటేసి గెలిపిస్తే సకలాంగులకు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే మాది. మాకు ఓటేసి గెలిపిస్తే ఏ రైతాంగానికి అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ రుణమాఫీ డబ్బులు ఇవ్వకపోతే కల్లా పట్టి అడిగే జిమ్మదారు మాదే. ఇవాళ నా ఆడబిడ్డలకు బస్సుతో పాటుగా సిలిండర్తో పాటుగా నెలకు ఆ తల్లి మీద భారం పడకుండా కుటుంబ భారాన్ని కొంత ఆదుకుంటా అని చెప్పి నెలకు 2,500 రూపాయలు ఇస్తాను నమ్మింది. మేము ఓటేసినాం. నాకు తెలిసి మరి ఎప్పుడొచ్చో తెలియదు. ఆ 2,500 కోసం కూడా మేము కొట్లాడుతాం. ఇచ్చినోడు పారిపోతే ఇచ్చినోడు ముఖం చాటేస్తే వాళ్ళకి కల్లా పట్టి అడిగేటువంటి బాధ్యత మాది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2 పనులు చేస్తుంది. ఒకటి, అనేక రకాల హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని కుర్చీ మీద కూర్చొని సామాన్య ప్రజానికాన్ని మోసం చేసి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ మీ పక్షాన ఉండి కొట్లాడే జిమ్మదారు. ఒకటో జిమ్మదారు మాది. రెండో జిమ్మదారు మోడీ గారి కోటేసి కల్పించింది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు లంచాలకు ఆస్కారం లేకుండా ఇవాళ మీ ఉపాధి హామీ పని ఉన్నది. ఎవరికి రూపాయలు లంచం లేకుండా నీ అకౌంట్లలో ఉపాధి హామీ 10 పైసలు ఇచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. 15 లక్షల వరకు ఇవాళ రుణాలు ఇప్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ డబుల్ బెడ్రూమ్లైనా మిగతా సౌకర్యాలైనా ఇచ్చేది మాదే. కాబట్టి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించమని కోరుతున్నా.